సింహం జాంబవంతుల అడుగు జాడలను చూచి వాటిని అనుసరించి జాంబవంతుని గుహకు వెళ్ళాడు. ఆ గుహలో ఉయ్యాలకు వేలాడుతూ కనబడిన సమంతకమణిని చూశాడు. దానిని తీసుకొనబోగా జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణునితో కలబడ్డాడు. అఘోరాత్రులు ఘోరాఘోరీగా చెట్లతో గాతాలతోనూ 18 రోజులు యుద్ధం చేశారు. తుదకు జాంబవంతుడు తనతో ఇన్ని రోజులు అలసిపోకుండా యుద్ధం చేసినది త్రేతాయుగంలో శ్రీరాముడేనని గ్రహించి సమంతకమణిని శ్రీకృష్ణునికి ఇచ్చి తన కుమార్తె జాంబవతితో వివాహం చేశాడు. శ్రీకృష్ణుడు ద్వారకకు వచ్చి శత్రాజిత్తును పిలిచి జరిగిన సంగతంతా వివరించి ఆ సమంతకమణిని వానికిచ్చి వేశాడు. శత్రాజిత్తు తన తొందరపాటును తెలుసుకున్నవాడై ఆమెనితో పాటు తన కుమార్తెకు సత్యభామ